అందరికీ హాయ్ అండి. ఈరోజు శివరాత్రి రోజు మనం తిరునాళ్ళు చూద్దామని చెప్పేసి నేను కోటప్పకొండకు అయితే వెళ్ళాను. ఇక్కడ నైట్ మన బండి చూపించగానే అది మీకు ఏం సరి కనపట్లేదు. ఇదేంటంటే మనకి గుడికి వెళ్ళే ఎంట్రన్స్ దారి ఇది. ఈ ఎంట్రన్స్ నుంచే మనకి గుడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే గుడికి వెళ్తూ ఉంటారు. చాలామంది జనం వస్తున్నారు, నైట్ కదా, సో చాలామంది జనం వస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కోటప్పకొండ తిరునాళ్ళే చాలా పెద్ద తిరునాళ్ళు అది. నిజంగా చెప్తున్నాను కదా, రండి చూడండి, చాలా చాలా బాగుంటాయి. ఎక్కడ చూసినా కానీ చాలా బాగుంటుంది కోటప్పకొండ. మనకి మామూలు టైంలో అయితే ఇంత రద్దీ ఉండదు, కానీ ఇక్కడ తిరునాళ్ళు అయితే చాలా బాగా చేస్తారని చెప్పేసి చుట్టుపక్కల ఊళ్ళే కాదు ఇంకా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. నాలాగా నేనైతే 150 కిలోమీటర్లు మాకు ఇది. అంత దూరం నుంచి మేము చూద్దామని చెప్పేసి అయితే వచ్చాము. ఇదిగోండి, చూడంగానే ఎంట్రన్స్లో మనకి ఇలా శివుడు విగ్రహం అయితే ఇక్కడ ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. నేను గుడిపైకి వెళ్దాం అనుకున్నా కానీ నేనైతే వెళ్ళలేకపోయా. మీరు ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా గుడిపైకి కూడా వెళ్ళి మొత్తం తిరునాళ్ళు అవన్నీ అయితే బాగా చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయడానికి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అది తిరునాళ్ళ రోజే, మిగతా రోజు అయితే కాదు. తిరునాళ్ళ రోజే ఇక్కడికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు. నాకు తెలిసి ఒక నైట్ అంతా ఇక్కడ ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేసి తర్వాత రోజు ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా పడుకోవచ్చు. ఆ రేంజ్లో అయితే ఇక్కడ తిరునాళ్ళు ఉన్నాయి. ఇదైతే నైట్ 3ంటికి అక్కడ మేము వచ్చి, ఇదిగోండి ఇక్కడ ఈ విగ్రహం ఉంది కదా, దాని పక్కన మనం స్నానం చేయడానికి ఒక చిన్న కాలువ లాంటిది ఉంది. ఆ కాలువలో చాలా మంది స్నానాలు. హలో గైస్, ఈరోజు నేను కోటప్పకొండ వచ్చాను. మన దోస్తు బండి వేసుకొని కోటప్పకొండలో ఉన్నాను ఇప్పుడు నేను. నైట్ అయితే మేము 2 ఆ టైంలో ఇక్కడికైతే వచ్చాము. అంటే విజయవాడలో 12ంటికి బయలుదేరాను. అక్కడ నుంచి 2 గంటల సేపు జర్నీ అయితే పట్టింది. నైట్ వచ్చాను ఇక్కడికి. నైట్ వచ్చి ఇక్కడ బండి పెట్టుకొని పడుకొని లేచి చూసేసరికి మొత్తం హడావుడి అంతా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఇంతవరకు నేనైతే కోటప్పకొండ రాలేదు, ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావటం. కాబట్టి అన్నీ చూసి మీకు కూడా చూపిస్తాను. ఆ గుడి పైకి వెళ్దామని ఉందలే కానీ మనతో పాటు వచ్చిన వాళ్ళందరూ గుడికి పైకి వెళ్ళారు. మనమైతే వెళ్ళలేదు, బండి కాపులాగా నేను బండి దగ్గర ఉన్నాను అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత నేను చిన్నగా తిరుగుతా పైకి వెళ్ళైతే చూసొస్తాను. ఈరోజు నైట్ తిరునాళ్ళు జరుగుతాయి, తిరునాళ్ళు కూడా చూద్దాము. ఎలా ఉంటుందో ఏంటో నేనైతే చూడలేదు, కానీ మంచి హడావుడిగానే ఉంటుందని చెప్పేసి విన్నాను. చూద్దాం, వీలైనంత వరకు అన్నీ తిరిగి కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఈరోజు ఈ వీడియోలో ఈ ఫుల్ వ్లాగ్ అయితే చూడండి. ఆ బండి ఎదురుగా పామాట ఆడుతున్నారు వాళ్ళు, ఏం చెప్తే చేస్తున్నారు వాళ్ళు. ఏం చెప్తే చేస్తున్నారు, మళ్ళీ తీరా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళంతా డబ్బులు ఇచ్చేస్తున్నారు. నిన్న నుంచి నేను అదే అబ్జర్వ్ చేస్తున్నా. భలే గొంతులే. ఇకపోతే మనకు మధ్యాహ్నం భోజనం టైం అయింది. 12:30కి మేము భోజనానికి వెళ్తున్నాము. భోజనం కూడా ఇక్కడ ఒక అన్నదానం జరుగుతుంది. అది అన్నదానం అంటే మామూలు ఇలాంటి అన్నదానం కాదు, మహా అన్నదానం. అది మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసి అర్ధరాత్రి వరకు పెడుతూనే ఉంటారంట. అక్కడికైతే మేము వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మనకి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రభ అయితే ఒకటి వస్తుంది. ఈ ప్రభలో చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు ఇక్కడికైతే తెచ్చి పెట్టుకుంటారు. ప్రస్తుతానికి ఇదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రభ ఇది. మొత్తం దాని మీద జగన్ ఫోటోలు అవన్నీ ఉన్నాయి. ఫుల్ హడావుడితో వెళ్తుంది. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ వేస్తా చూడండి. టైం 1 గంట అయింది, భోజనం చేసి వచ్చాము. ఎండ మాత్రం ఎరగదీస్తుంది. అందరం అలసిపోయాం అటు ఇటు తిరిగి మొత్తం. అయితే గుడి దగ్గరికి అయితే నేను వెళ్ళలేకపోయాను. మన వాళ్ళు బండి అంటే ఇంకా బండి తీసుకొని వచ్చేసాను నేను. కుదరలా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అంటారేమో, చూద్దాం.
ఇంకా మాకైతే పడుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేక మన బండి కిందే దూరి పడుకున్నాము. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ అలాగే పడుకున్నారు. ఎందుకంటే నీడ కావాలి, నీడ లేదు ఇక్కడ, ఎక్కడ చెట్టు కూడా లేదు. అందుకని బళ్ళ కింద బళ్ళ పక్కన ఇలాగే పడుకున్నాము. తర్వాత ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ టైంలో మనకి ఆ ప్రోగ్రామ్స్ అవన్నీ అయితే స్టార్ట్ అవుతున్నాయి. లైటింగ్ కూడా చాలా నీట్గా పెట్టారు. అవి చూద్దామని చెప్పేసి నేనైతే బండి రివర్స్ చేసి ఇక్కడే పెట్టేశాను. ఇక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది కదా ప్రభ, అది పవన్ కళ్యాణ్ గారిది, మన పిఎస్పీకేది. దాని మీద ప్రభ అయితే చాలా చాలా నచ్చింది నాకు. చాలా నీట్గా చాలా బాగుంది. ఎక్కువగా దాని మీదే మనకి ఈవెంట్స్ అవి కూడా చాలా ప్లాన్ చేశారంట. ఆ ఈవెంట్స్ కూడా ఉంటాయి నైట్. ఆ ఈవెంట్స్ కూడా చూద్దాము. కుదిరినంత వరకు అన్ని కవర్ చేసి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తా. ఒక్కరోజేనంట, మళ్ళీ ఇది రేపు కూడా ఉండదు. ఈ శివరాత్రి ఒక్కరోజే ఉంటుంది. చాలా 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 బాగుంది. ఓకే గాయస్, ఇక ఇదే ఇంకా మేము వెళ్ళిపోతున్నాం. నైట్ 11 అయింది. నేను చాలా పిల్లల్ని అండ్ లేడీస్ని తీసుకొచ్చాను కాబట్టి వాళ్ళు ఇంకా వెళ్ళిపోదాం అంటుంటే సరే అని చెప్పేసి బయలుదేరిపోయాము. నైట్ 11ంటికి మేమైతే వెళ్తున్నాము. ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుద్ది ఎదరా, ఎందుకంటే చాలామంది జనం వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అయితే ఆగుద్ది. 1 గంట సేపు నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. తర్వాత ఎలాగోలా ఇక నేను నర్సరావుపేట అండ్ పేరేచర్ల మీదుగా గుంటూరు, విజయవాడ మీదుగా నేనైతే ఇంటికి వచ్చేసాను.
సో గైస్ ఇదే ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎందుకంటే ఇంకా రోడ్ అయితే ఏం చూపించలేదు, జస్ట్ ఈ వీడియో వరకే చూపిద్దామని చెప్పేసి ఇదే రికార్డ్ చేశాను. రోడ్ అయితే రికార్డ్ చేయలేదు. పైగా నేను వచ్చింది నైట్, వెళ్ళింది కూడా మొత్తం నైటే. ఇదిగోండి ఈ భక్తులంతా ఇక్కడ స్నానాలు చేసేసి మళ్ళీ గుడికి వెళ్తున్నారు. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరునాళ్ళ అవన్నీ చూసుకొని వాళ్ళు ఎవరి ఇళ్ళకి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. ఓకే గైస్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అండ్ బాయ్ బాయ్.